దత్తాత్రేయాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. త్రిమూర్తి ఆత్మకుడు శ్రీ దత్తాత్రేయుల వారి గురించి. మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్య తిథి. శ్రీమూర్తి ఆత్మకమైన శ్రీ దత్తాత్రేయుల వారు అనఘా వల్లభులు. దత్త అనే నామమే మహిమాన్వితం. అత్రి మహర్షికి పరమ పూజ్యురాలు సాధ్వి అనసూయకు ఆవిర్భవించిన నారాయణ అవతారం దత్తస్వామి అని శ్రీమద్భాగవతము చెబుతుంది. భాగవతం ప్రకారం దత్తామయాహమితి యద్భాగవన్ నా దత్తః, తనను తాను పుత్రరూపంగా ఇచ్చుకొని అలా ఇవ్వబడిన కారణంగా దత్త నామధేయుడు అయ్యాడు మహావిష్ణువు. అత్రికి తనయుడు కనుక ఆత్రేయుడు. ఈ రెండు నామాలు కలిసి దత్తాత్రేయుడు. ఇవి గురుస్వరూపం, జ్ఞానస్వరూపము. ప్రధానంగా నారాయణుడై తదుపరి బ్రహ్మ రుద్రాత్మకుడై త్రిమూర్తుల స్వరూపంగా ఆరాధ్యుడు అయ్యాడు. కృతయుగంలో ఈ స్వామిని ప్రహ్లాదుడు ఆశ్రయించి ఉపదేశం పొందాడు. త్రేతాయుగంలో అలర్కుడు మొదలైన వారు యోగ విద్యను, ఆధ్యాత్మిక విద్యను సంపాదించి కృతార్థులయ్యారు. ద్వాపర యుగంలో పరశురాముడు, హైహయ చక్రవర్తి, కార్తవీర్యుడు మొదలైన వారు దత్తాత్రేయుని అనుగ్రహాన్ని పొందారు. కలియుగంలో శంకరాచార్యులు, గోరక్షానాథుడు మొదలైన వారు ఈ స్వామి కృపను సంపాదించారు. సంత్ జ్ఞానేశ్వరు, సంత్ ఏకనాథు, సంత్ జనార్దన స్వామి, సంత్ దాసోపంత్ తదితరులు దత్తాత్రేయుని ప్రత్యక్ష దర్శనాన్ని పొందారు. పరమ కరుణామయుడైన దత్తుని స్మరించితే చాలు అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. అందుకే స్మృతృగామి అని స్వామికి పేరు. స్మరించితే లభ్యమవుతాడు. ఈ కార్తీక మార్గశిర పూర్ణిమ రాజు ఈ దత్తాత్రేయ స్వాముల వారిని ఆరాధన చేసినట్లయితే విశేషమైన ఫలితాలను పొందగలరు అని శాస్త్ర వాక్యం. హరి ఓం తత్సత్. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.